హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. అండ్ ఈ రోజు అయితే ప్రజెంట్ మనం హరిద్వార్లో ఉన్నాం. హరిద్వార్ వచ్చిన తర్వాత మా మానసదేవి అమ్మవారి టెంపుల్ చూడకపోతే అలా. సో అందుకే ఫ్రెష్ అప్ అయిపోయి డాడీ నేను టెంపుల్కి అయితే వచ్చాం. అండ్ టెంపుల్ చాలా ఎత్తులో ఉండిద్ది కొండ మీద. సో అందుకే రోప్ వేలో అయితే వెళ్తారు మోస్ట్లీ చాలా మంది. నేనైతే బైక్ మీద వచ్చా కదా, సో బైక్ మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పి వచ్చా. సగం దూరమే అలౌ చేశారు. దాని తర్వాత అయితే ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వచ్చింది. అండ్ లైన్ అయితే చాలా పెద్దది ఉంది. నాకైతే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. చాలా లైన్స్ ఉన్నాయి. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేసాం. ఇప్పటికే టైం 11:30 అలా అయిపోయింది. మనం హరిద్వార్ నుంచి రిషికేష్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే టైం అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం సోంప్రాయికి స్టార్ట్ అయితే చీకటి పడిపోయిద్ది. సో నైట్ రైడ్ ఎందుకులే అని చెప్పి రిషికేష్కి అయితే వెళ్తున్నాం. ఓం నమ శివ, హర హర మహాదేవ్. మనం ఈరోజు హరిద్వార్ నుంచి రిషికేష్కి అయితే వెళ్ళబోతున్నాం. హరిద్వార్ నుంచి రిషికేష్కి జస్ట్ ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది అంతే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అస్సలు ఫ్లైఓవర్ అన్ని వర్క్ జరుగుతున్నాయి. సో ఈసారి మాత్రం చాలా బాగుంది. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టుంది. అండ్ హరిద్వార్లో చిన్న చిన్న అంటే నేను ఘాట్ దగ్గర ఉన్నా కదా, అక్కడ నుంచి బయటికి రావడానికి అయితే టైం పట్టింది. వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ బట్ రికార్డ్ అయితే అవ్వలేదు. మళ్ళీ రీచెక్ చేసుకున్నా. మరి ఏం చేస్తాం, ఒకసారి అలాగే అయింది. అండ్ నిన్న హరిద్వార్ నుంచి ఢిల్లీ నుంచి హరిద్వార్కి వచ్చినప్పుడు కూడా అంతే. బాగా అసలు ఎంత ఎండ ఉందంటే గేర్లు ఎక్కిపోయాం అసలు, నేను డాడీ. ఆ రేంజ్లో ఉంది. అది కూడా ఒక టైం నుంచి రికార్డింగ్ అయితే అవ్వాల. మేబీ అంత వేడి వల్ల పాపం కెమెరా కూడా ఫీల్ అయినట్టుంది, ఇంత ఎండలో తిప్పుతుందండి నన్ను అని. అందుకే ఇప్పుడు ఎండ తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. కానీ ఎండ చూసారు ఎలా ఉందో. కానీ బెటర్. ఇక్కడ మనం ఇంకా హిమాలయస్కి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, సో దానివల్ల మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ ఎండ మాత్రం కాళ్ళు కాలిపోయాయి నాకైతే. నేనైతే హరిద్వార్ వాటర్లో దాదాపు హరిద్వార్ గంగా రివర్ దగ్గర అయితే ఘాట్ దగ్గర ఉన్నాను అని చెప్పా కదా. మధ్యాహ్నం ఒక 1-2 అవర్స్ అలాగ ఘాట్లోనే ఉన్నా. అసలు వాటర్ అంతా కూలింగ్గా ఉందంటే అంత ఎండలో కూడా చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు, అసలు దిగలేకపోయా. కానీ ఈ ఎండ దెబ్బకి దిగాంలే. నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. సో చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసా వాటర్లో నేనైతే గంగా రివర్లో. అండ్ జాకెట్స్ అవి తీసుకోవాలి. సో షాపింగ్ అయితే తీసేసుకున్నాను. డాడీకి ఒకటి, నాకు ఒకటి. ఇంకా మనం రిషికేష్కి వెళ్ళి ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి రేపు అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ యాక్చువల్గా ఈరోజే నేను సోంప్రాయికి వెళ్ళిపోతానని చెప్పా. బట్ కాకపోతే ఏమైందంటే హరిద్వార్లో డాడీ టెంపుల్స్కి వెళ్దాం అన్నారు. సో ఇంత దూరం తీసుకొచ్చి ఆ మాత్రం టెంపుల్స్కి అట్లకి వెళ్ళబోతే ఎలా. సో అందుకే అక్కడ టెంపుల్స్కి అవి తిరిగి మా మానస అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా అలాగా లంచ్ చేసేసి బాగా ఎండగా ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాలా. అందుకే ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. కానీ వ్యూ చూసారు అసలు సూపర్ ఉంది. యాక్చువల్గా ఇదంతా ఫారెస్ట్. లాస్ట్ టైం ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళాం. పైగా నేను వచ్చేసరికి రిషికేష్కి ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది లాస్ట్ టైం అయితే. అంటే మనకి టైగర్స్, ఎలిఫెంట్స్ కనబడతాయి అన్నమాట ఇక్కడ. రిషికేష్కి వచ్చామంటే అసలు ఇంకా మొత్తం ఇంకా ఇక్కడ నుంచి రిషికేష్ నుంచి మొత్తం అన్ని కొండలే. ఫుల్ ఘాటి ఉండిద్ది కానీ అసలు వ్యూ మాత్రం సూపర్ ఉండిద్ది అబ్బా. లాస్ట్ టైం అయితే ఎన్నిసార్లు ఆగానంటే అన్నిసార్లు ఆగా. అప్పుడు వీడియోస్ పెద్దగా సరిగ్గా తీయలే, కానీ ఈసారి బాగా తీద్దాం, మీకు చూపిస్తా డెఫినెట్లీ. చాలా బాగుండిద్ది అసలు. ఆ కొండల మధ్యలో నుంచి జర్నీ అసలు హైలైట్. ఘాటీలో వెహికల్స్ మీద పడిన వాళ్ళు అయితే మరి ఇంకా
దానికి కష్టమే. యాక్చువల్గా నాకు పడదు, అందుకే నేను బైక్ మీద వెళ్తా. ఎన్ని వేల కిలోమీటర్లు అయినా నాకు అసలు ప్రాబ్లం లేదు బైక్ మీద. అలాంటిది కార్ కానీ బస్సు కానీ ½ ఎక్కానంటే అస్సామే ఇంకా. ఎవరైనా ఇక్కడ బైక్ రెంటల్స్ అవి తీసుకోవాలనుకుంటే కనుక ఈ స్ట్రీట్ని నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, చూడండి. ఈ స్ట్రీట్లో మొత్తం అంటే మీరు ఏమైనా అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చేయాలన్నా, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్, బైక్ రెంటల్స్ అన్నీ ఉన్నాయి ఈ స్ట్రీట్లో అయితే. డెఫినెట్లీ మీకైతే యూస్ఫుల్ అయ్యిద్ది. మొత్తం ఈ సందు స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాం. మొత్తం ఈ సందు నిండా అవే ఉన్నాయి. ఇవి చూస్తుంటేనే ఎక్కి దూకేయాలనిపిస్తుంది, కానీ వాటర్ మాత్రం మామూలుగా లేదు. చాలా చల్లగా ఉంది వాటర్ మాత్రం. సమ్మర్లో అసలు ఎంత చల్లగా ఉందంటే ఇంకా నార్మల్ సీజన్స్లో వాటర్ ఇంకెంత చల్లగా ఉండిద్దో అసలు చూడండి. శివుడిది ఒక విగ్రహం ఉండిద్ది, చాలా మంది అవి ఫోటో ఎడిటింగ్ చేసి చాలా ఇట్లా యూజ్ చేస్తూ ఉంటారు. వరదలు అవి వచ్చినా సరే వాటర్ మధ్యలో శివుని విగ్రహం ఉన్నట్టు. అది రిషికేశ్లో ఉండిద్ది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. చాలా బాగుండిద్ది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యా, ఈసారి డెఫినెట్గా చూడాలి. ఇప్పుడు మధ్యలో చిన్న రోప్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి అయితే రూట్ అయితే చూపిస్తుంది, మరి వెళ్ళనిస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. 2 వీలర్స్ అయితే ఎలా ఉందంటున్నారు, చూద్దాం ఎలా ఉందో లేదో. నేను చెప్పిన బ్రిడ్జ్ అయితే ఇదే. దీని మీదకి అయితే బైక్స్ అలౌ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలనుకున్నా, ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాం. మన బకెట్ లిస్ట్లో ఉన్న ఒక్కొక్కటి మనం చేస్తూ ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. ఇప్పుడు మీకు గంగా రివర్ చూపిస్తా చూడండి. మనం కరెక్ట్గా బ్రిడ్జ్ మీద ఉన్న ఇంత చిన్న రూట్లో రైడ్ చేస్తున్నాం మనం. కరెక్ట్ బైక్ వెళ్ళిద్ది అంతే, అందుకే బైక్స్కి ఎలా ఉంది. ఖాళీ ఉండిద్దా ఉండదా ఈ ప్లేస్లో? చాలా బాగుండిద్ది. దేవతల వైపు చూపిస్తాను మీకు ప్లేసెస్. అంతే, బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ అంతా నడుస్తున్నారు అందరూ. ఆ సందు ఈ సందు తిరిగి మనం అనుకున్న వేలోకి అయితే వచ్చామని అనుకుంటున్నా. బైక్ ఓకే. ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్. రిషికేష్ యోగాకి హార్ట్ లాంటిది. ఇక్కడ యోగా ఫెస్టివల్స్ అవి బాగా సెలబ్రేట్ చేస్తారు, చాలా ఫేమస్ ఇక్కడ. క్యాంపింగ్ వేద్దాం అనుకున్నా కానీ బట్ నాకు బైక్ ఉంచడానికి సరిగ్గా ప్లేస్ దొరకట్లే నేను అనుకున్న ప్లేసెస్లో. ఇంకా అందుకే ఎలాగో అండ్ పవర్ బ్యాంక్స్లో అన్నిట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో యూబెక్స్ హోమ్ అని చెప్పి ఉంటే అక్కడికైతే వెళ్తున్నా. హాస్టల్లో బాగుంటుంది, అక్కడ చూపిస్తా మీకు. నేను లాస్ట్ ఇయర్ సేమ్ అదే తీసుకున్నా, ఇప్పుడు కూడా అదే తీసుకుంటున్నా. స్టే ఉండి మార్నింగ్ అయితే మనం బయలుదేరిపోదాం. అసలు ఖాళీ లేదు, ఇటువైపు అయితే వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు. ఎక్కడో దిగిపోయి వీళ్ళందరూ నడుచుకొని వస్తున్నారు చాలా దూరం నుంచి.
చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్లాట్స్ అనేవి బుక్ అయిపోయి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి కేదార్నాథ్కి బుకింగ్ ఏమి ఇవ్వట్లేదు కదా. సో దానివల్ల ఇవన్నీ ఆపేసినట్టున్నారు. మనం బైక్ కాబట్టి అలో చేసేస్తున్నారు, బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువే ఉంది. నేను చెప్పే కదా యూబెక్స్ హోమ్ అని. ఇది యూబెక్స్ హోమ్ అయితే చాలా హైట్లో ఉంది అండ్ రిషికేష్కి ఆల్మోస్ట్ ఎండింగ్లో కొండ మీద అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే చాలా క్లీన్గా నీట్గా చాలా బాగుండిద్ది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ మీకు కావాలంటే నెట్లో యూబెక్స్ హోమ్ అని కొట్టండి, ఈజీగా వచ్చేసిద్ది. ఆన్లైన్లో బుకింగ్ కూడా చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ మనం రిషికేష్ నుంచి డైరెక్ట్ సోన్ప్రాయ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.